జీవితంలో శాంతియుతంగా ఉండాలంటే ఎలా ఉండాలి? జీవితంలో శాంతి అనేది ప్రతి ఒక్కరి కోరిక. శాంతియుతమైన జీవితం అందరికీ కుదిరే ఒక అపూర్వమైన ఆనందం. అయితే ఈ శాంతిని పొందడానికి ఏం చేయాలి? ఎలా జీవించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. ఆత్మశాంతి. ఆత్మశాంతి అనేది శాంతియుత జీవితం యొక్క మొదటి మరియు ముఖ్యమైన సూత్రం. మన మనస్సులో శాంతి ఉన్నప్పుడు మాత్రమే మనం బాహ్య ప్రపంచంలో కూడా శాంతిని అనుభవించగలం. దీని కోసం ధ్యానం, యోగం మరియు శ్వాసాభ్యాసాలు చాలా సహాయపడతాయి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానంలో గడపడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. సానుకూల ఆలోచనలు. సానుకూల ఆలోచనలు మన జీవితంలో చాలా ప్రభావం చూపిస్తాయి. ప్రతిరోజు సానుకూలంగా ఆలోచించడం మన మనోభావాలను మారుస్తుంది. నెగటివ్ ఆలోచనలు మన శాంతిని కొట్టేస్తాయి. కాబట్టి ప్రతి పరిస్థితిని సానుకూలంగా చూడటం మరియు ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనే భావన మన శాంతిని నిలబెడతాయి. సమయ నిర్వహణ. సమయాన్ని సక్రమంగా నిర్వహించడం కూడా శాంతియుత జీవితానికి ఒక ముఖ్యమైన అంశం. అనవసరమైన పనులకు సమయం వృధా చేయకుండా ప్రాధాన్యాలుగా పనులను సమయానుసారం చేయడం పని ఒత్తిడిని తగ్గిస్తుంది. సమయాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా మనం ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం కూడా మన శాంతియుత జీవితానికి కీలకమైన అంశం. నిత్య వ్యాయామం, సరైన ఆహారం మరియు సరిగా నిద్రపోవడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటాము. కుటుంబ మరియు స్నేహ సంబంధాలు. కుటుంబ మరియు స్నేహ సంబంధాలను మెలకువగా మెరుగుపరుచుకోవడం మనం శాంతియుతంగా ఉండేందుకు సహాయపడుతుంది. మన ఇంట్లో స్నేహితులతో మనసులోని భావాలను పంచుకోవడం, సంతోషం కలిగించే అనుభవాలను కలిగి ఉండడం ద్వారా మనం శాంతి పొందవచ్చు. ఆర్థిక స్థిరత్వం. ఆర్థికంగా స్థిరంగా ఉండటం కూడా మన శాంతియుత జీవితానికి సహకరిస్తుంది. ఆదాయం, వ్యయాలు మరియు పొదుపులు సమన్వయం చేసుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆర్థికంగా సురక్షితంగా ఉండడం మనకు భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇస్తుంది. శాంతి కల్పించే హాబీలు. ప్రతిరోజు కొంత సమయం మనం ఇష్టమైన హాబీలలో గడిపితే మనం మానసికంగా శాంతి పొందగలం. చదవడం, సంగీతం వింటడం లేదా పెయింటింగ్ చేయడం వంటి హాబీలు మనకు ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. సహనం మరియు సహానుభూతి. మనసులో సహనం మరియు సహానుభూతిని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇతరుల పట్ల సహానుభూతిని చూపించడం, వారి మనోభావాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. ప్రకృతి మాయలలో గడపడం. ప్రకృతిలో గడపడం కూడా మన మానసిక ఆరోగ్యానికి మంచి. పచ్చని ప్రకృతి, పర్వతాలు, సరస్సులు వంటి ప్రదేశాల్లో గడపడం మనకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రకృతిలో గడపడం ద్వారా మనం మనసును స్వచ్ఛం చేసుకోవచ్చు. నమ్మకం మరియు ఆధ్యాత్మికత. ధార్మికంగా లేదా ఆధ్యాత్మికంగా నమ్మకం కలిగి ఉండటం కూడా మన శాంతికి బలాన్ని ఇస్తుంది. మనం ఏదో ఒక శక్తిలో నమ్మకం పెట్టుకుని, దైవం లేదా మన ఆత్మవిశ్వాసంలో నమ్మకం కలిగి ఉండటం మనకు ప్రశాంతతను ఇస్తుంది. నిరంతర అభ్యాసం. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, మన జీవన విధానంలో మార్పులను తీసుకురావడం ద్వారా మనం శాంతియుతంగా ఉండగలం. జీవితం అనేది ఒక నిరంతర అభ్యాసం. అందులో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మన మనస్సు కాంతిని పొందుతుంది. ప్రతిదీ అంగీకరించడం అనేది శాంతియుత జీవితానికి ఒక గొప్ప సూత్రం. జీవితంలో ఎన్నో విషయాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వాటిని అంగీకరించడం, సమయానుసారం మార్పులను అనుసరించడం ద్వారా మనం మానసికంగా ప్రశాంతంగా ఉండగలం. నిరంతర సాధన. మన శాంతిని సాధించడానికి నిరంతర సాధన ముఖ్యం. ప్రతిరోజు మనం మన లక్ష్యాలను సాధించడానికి నిరంతరంగా కృషి చేయాలి. మన సాధనలో నిలకడగా ఉండటం మనకు శాంతిని ఇస్తుంది. శాంతియుత జీవితం అనేది మనసులో ఉండే ప్రశాంతతతో మొదలవుతుంది. ఈ ప్రశాంతతను పొందడానికి మనం పై చెప్పిన అంశాలను పాటించడం ద్వారా మన జీవితాన్ని మరింత సంతోషంగా, శాంతియుతంగా మార్చుకోగలం.